నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలను ఉద్దేశించి ప్రసంగం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇందిరా మహిళా శక్తి సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ మహిళలను ఉద్దేశించి ప్రసంగం. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు కవిత. వెంటనే కేంద్ర ప్రభుత్వం జనగణన చేపట్టాలని తెలిపారు. సమాన గౌరవం, సమాన నిర్ణయాధికారం ఉన్నప్పుడే సంపూర్ణ మహిళా సాధికారత సాధించినట్టని ఆమె వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? మనకు 2023లో రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చింది. మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఏమన్నారు? ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కానీ దాన్ని దేంతో ముడిపెట్టిరు? జనగణనతో ముడిపెట్టిరు. అంటే జనగణన చేసేంత వరకు మహిళా బిల్లు రాదు. రాకపోవడం వల్ల ఏం జరిగింది? ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలైనాయి, అక్కడ ఎమ్మెల్యేలు కాకుండా మహిళలు ఆగిపోయారు. ఢిల్లీలో ఎన్నికలైనాయి, అక్కడ మహిళలకు రిజర్వేషన్ వర్తించలేదు. హర్యానాలో ఎన్నికలైనరు, అక్కడ మహిళా రిజర్వేషన్ వర్తించలేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఈ బడ్జెట్లో ఎందుకు డబ్బులు పెట్టలేదు? తొందరగా జనగణన చేయండి. మీరు జనగణన చేస్తే ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికలలో మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు. రాబోయేటటువంటి తమిళనాడు 2026లో ఎన్నికలు వస్తాయి, అక్కడ మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికలలో కూడా మహిళలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తొందరగా కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేయాలి, జనాభా లెక్కలు పెట్టాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎంటర్‌ప్రెన్యూరే కాదు, 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని, మహిళల్ని తయారు చేయాలి అన్న విజన్ మీది. దాని గురించి ఒక 2 మాటలు. ఈరోజు ఇక్కడంతా కూడా డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు కూడా వచ్చాయి. ఇది ఈరోజు పెట్టిన వ్యవస్థ కాదు. దగ్గర 25 సంవత్సరాల కంటే ముందు ఈ వ్యవస్థని ప్రారంభించాం. ఈరోజు వీళ్ళందరినీ చూస్తే ఈ సంవత్సరం డాక్రా సంఘాలు కానీ, మెప్మా సంఘాలు కానీ 35,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చారు. ఈ రోజు ఒక్క రోజున వారం రోజులు ఏదైతే ONDC ప్లాట్ఫామ్ మీద 4 గిన్నీస్ అవార్డులు వచ్చాయి మా వాళ్ళకి. దగ్గర 5 కోట్ల రూపాయలు 10 రోజుల లోపల టర్నోవర్ చేశారు. మీరు దగ్గర నాకు చెప్పిన లెక్క ప్రకారం అయితే 2-3 లక్షల ప్రోడక్ట్ని ఆన్లైన్ లో పెట్టి మీరు అమ్మగలిగారు. అంటే మీరు తయారు చేసే వస్తువుల్ని ఏ ప్లాట్ఫామ్ మీదైనా పెట్టి మీరు ఇంట్లో తయారు చేయడం, ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం, అక్కడి నుంచి నేరుగా వెళ్లి ఎవరికి పోవాలనో వాళ్ళకి చేరుతుంది, డబ్బులు మాత్రం మీ అకౌంట్కు వస్తుంది. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. టెక్నాలజీలో మా వాళ్ళని చూస్తే ఏమమ్మా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా వాడతారా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు ఉన్న పైకెత్తండి, చేతి పైకెత్తండి. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీటింగ్ జరుగుతా ఉంది, ఇంటికి మెసేజ్ ఇచ్చారు, కొంచెం లేట్ అయింది, ఒక గంట లేటుగా వస్తాం, మిగిలిన పనులన్నీ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి ఆర్డర్స్ కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు. మీరే మాకు స్ఫూర్తి సార్ టెక్నాలజీ విషయంలో. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు టైం కేటాయించి మాతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని జీవితంలో మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంటే ఆ మహిళ ఎవరు? మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశారు? మీ భార్య గారా, అమ్మగారా? ఎవరికి వారే. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా మిస్సెస్ ఉంది. ఎందుకంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. అవకాశాలు ఇస్తే అవకాశాలు ఉపయోగించుకోవాలి. అదే సమయంలో మన సమర్థత నిరూపించుకునే అవకాశం వస్తుంది. బిగినింగ్ లో మా మిస్సెస్ కూడా వ్యాపారాలు చేయడం తెలియదు. ఇంట్లో కూడా వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని
చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేర్చుకోలేదు. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయాల్లో యాక్టివ్గా 89లో మినిస్టర్ అయ్యే పరిస్థితి, 94లో మినిస్టర్ అయ్యాను. అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం. అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కుర్రాడు. అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మిస్సెస్ను కోరాను. ఆవిడ రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశారు బిగినింగ్లో. నేను గట్టిగా చెప్పాను, ఎవరో ఒకరు చూసుకోవాలి, నేను మంత్రిగా ఉన్నాను, నాకు టైం ఉండదు, అది కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. 10 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లలను కూడా అందరినీ, మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తా ఉంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇందిరా మహిళా శక్తి సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గ్రహణం పట్టింది. 10 ఏళ్లలో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే. ఈనాడు మండలాలే కాదు, జిల్లాలే కాదు, ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది. ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు, ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు, ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు. అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్ లో మాకు ఆత్మగౌరవం ఉంది, మేం నిలబెడతాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి వేలాదిగా ఈ రోజు తమ గలం వినిపిస్తున్నారు. ఇవాళ మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న, 10 సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు, 15 నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు. ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వ్యవహరించిందో, ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు. ఇవాళ మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను, మా అధికారులను సమన్వయపరిచి, మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నిటినీ ఏకీకృతం చేయాలి, సంఘాలకు సహాయం అందించాలి, సంఘాలను బలోపేతం చేయాలి. ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించాలి. అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. అంతర్జాతీయ వేదికల్లో, జాతీయ వేదికల్లో నేను పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని ఈ రోజు సృష్టించబోతున్నామని. అది నా శక్తి మీద విశ్వాసంతోనో, నా పనితనం మీద నమ్మకంతోనో కాదు. నా నమ్మకం మా ఆడబిడ్డలు, నా విశ్వాసం మా ఆడబిడ్డలు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ ఎకానమీని చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా. మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు. మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపీ కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పినాం. ఎందుకంటే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి. వాటి నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పినాం. ఇదే కాదు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మంత్రులు కమిషన్ల కక్కుర్తిపడి మాజీ మంత్రి రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. అది సక్రమంగా ఆ కుటుంబం కోసం ఖర్చు చేస్తుంది అన్న నమ్మకంతో ఆయన ముందుకు వెళ్ళటం, అది నిజంగా 100% మన మహిళలు కూడా సద్వినియోగం చేసుకోవడం మనం కళ్ళారా చూసాం. అలాగే రాజకీయంగా చూస్తే 50% నామినేటెడ్ పోస్టులు మహిళలకు ఇవ్వటం జరిగింది. ఈరోజు ఎంతో మంది మహిళలు జడ్పీ చైర్మన్లుగా, మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా ఇంతమంది బయటకు వచ్చి మహిళల కోసం పోరాడుతూ మహిళలకి రావాల్సిన అన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా అన్న ఇచ్చిన ప్రతి పథకాన్ని మహిళకి చేరవేసిన ఘనత మహిళకి దక్కిందంటే అది ఒక్క జగనన్న వల్లే. అలా ప్రతిదీ కూడా జగనన్న సహాయ సహకారాలతో మహిళలు తమ చుట్టూ ఉన్న మహిళల్ని ఏ విధంగా సాధికారత దిశగా నడిపించారో మనం కళ్ళారా చూసాం. అలాంటి మహిళలకి ఈరోజు తమకు ఒక సమస్య వచ్చినా, ప్రభుత్వం తమకు మోసం చేసినా ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితికి భయభ్రాంతుల్ని గురి చేశారు. ఎవరైనా కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల్ని, మోసాల్ని ఎత్తి చూపిస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టి ఏ విధంగా పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని మహిళల్ని జైల్లో పెట్టిస్తున్నారు, నాయకుల్ని జైల్లో పెట్టిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ మహిళకి కావాల్సిన భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దిశ యాప్ కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, మహిళా పోలీసుల్ని రిక్రూట్ చేయటం కానీ ఎంత పెద్ద మనసుతో చేసి ఆడవాళ్ళని కాపాడుకున్నారో మనం కళ్ళారా చూసాం. కానీ అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ని కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, మహిళా భద్రతకు సంబంధించిన ప్రతి దాన్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం కళ్ళారా చూసాం. అంటే మహిళ అంటే గౌరవం లేదు, మహిళ అంటే అభిమానం లేదు, మహిళకి చేయాలన్న చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుకి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కానీ, అలాగే హోంమంత్రి అనితకి లేకపోవడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్న ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి గుర్తురానన్ని పథకాలు, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, సున్నా వడ్డీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే చంద్రన్న పగ, చంద్రన్న దగ, చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ, అలాగే జగనన్న మోసం, చంద్రన్న మోసం, చంద్రన్న తల్లికి పంగనామం, అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు, ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా. నవమాసాల్లో నవ మోసాల్ని నారావారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. మహిళలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, మహిళల్ని ముంచే ప్రభుత్వాన్ని ఘంటాపదంగా చెప్తున్నారు. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే వైఎస్ జగన్ పాలనలో దిశ యాప్ తోడుంటే చాలు, అర్ధరాత్రైనా నిర్భయంగా రోడ్డు మీద నడవగలిగాం. నేడు మహిళల భద్రత గాలిలో దీపంలా ఉందని వరుడు కళ్యాణి అన్నారు. ఆనాడు నామినేటెడ్ పోస్టులు, అమ్మాయిల పనుల్లో 50% వాటా మహిళలకిచ్చారని ఆమె తెలిపారు. ఆ దిశ వ్యవస్థలో దిశ యాప్, మనందరి ఫోన్లో దిశ యాప్ ఉంది కదా,
దిశ యాప్ ఉంటే చాలు, మనకెవరూ తోడవసరం లేదు. అర్ధరాత్రి అయినా ధైర్యంగా రోడ్డు మీద నడిచి వెళ్ళే వాళ్ళం. ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ SOS బటన్ నొక్కితే 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి మనల్ని రక్షిస్తారన్న ధైర్యం. ఈరోజు ఆ దిశ యాప్ లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ని నిర్వీర్యం చేసింది. దిశ పోలీస్ స్టేషన్స్ లేవు, సరిగ్గా పనిచేయట్లేదు. అలాగే ఆ దిశ యాక్ట్, దిశ చట్టాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రం దగ్గరికి పంపించారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనా భయపడే పరిస్థితులు ఆ రోజు ఉండేది. ఈ రోజు చూస్తే మహిళల భద్రత గాల్లో దీపంలో ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. గతంలో అయితే మన మహిళలకి 50% రిజర్వేషన్స్ రాజకీయ పదవుల్లో, అలాగే నామినేటెడ్ వర్క్స్లో అన్నింట్లో కూడా 50% రిజర్వేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి మనందరము చూసాం. అసలు ఎంతో మంది మహిళలు పదవుల్లో కూర్చునేవారు. జెంట్స్ అయితే అనుకునేవారు, అయ్యో జగనన్న ప్రభుత్వంలో మేము మహిళగా ఎందుకు పుట్టలేదా అనేసి. అంత చక్కగా మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏ పథకం ప్రవేశపెట్టినా, అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, అలాగే ఇల్లు ఇవ్వచ్చు, 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు, 22 లక్షల ఇల్లు కట్టించారు. అన్నీ కూడా మహిళల పేరుతో ఆ రోజు జగనన్న ఇవ్వడం జరిగింది. అలాగే మంత్రి పదవులు అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా మా శాసన మండలి అయితే వైస్ చైర్మన్గా ఒక మైనారిటీ మహిళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూస్తే మంత్రులుగా 4 మహిళలకి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా మహిళలకి ఎంతగానో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు జగనన్న. మన ఆడవాళ్ళు, మహిళలు సంపాదన కోసం, తమ ఖర్చుల కోసం భర్త మీదో, తండ్రి మీదో, అలాగే కొడుకు మీదో ఆధారపడకూడదు అని చెప్పి ఎంతగానో వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిచ్చారు ఆ రోజుల్లో. ఈ రోజు తీసుకుంటే ఎన్నో పథకాలు పెడతాం, జగనన్న కంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పారు. జగనన్న ఎన్నికల సమయంలో ఎంతగానో మొత్తుకున్నా కూడా వినకుండా నమ్మి, కూటమిలో ఉన్న వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి ఓట్లు వేయడంతో ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చి ఎంత దారుణంగా మోసం చేసిందో చూసాం. ఒక బడ్జెట్ అయిపోయింది, 2వ బడ్జెట్ అయిపోయింది, చాలా దారుణంగా మోసం చేశారు. ముఖ్యంగా మహిళలకి ఈ ఆడబిడ్డ నిధి అనేసి ఈ పథకం ద్వారా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలిగితే, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయని చెప్పి మహిళలందరూ నమ్మి ఆ రోజు ఓట్లేస్తే ఎంత ఘోరంగా అంటే మొదటి బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు, 2వ బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. మొన్న బడ్జెట్ సమావేశాల్లో అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు రూపాయి కేటాయించలేదని ప్రతిపక్షంలో ఉన్న మేమందరము చెప్తే, మీరు బడ్జెట్ పుస్తకం సరిగ్గా చదువుకొని రండి అని చెప్పారు. ఆవిడ ఈనాడు పేపర్ చూసి కేటాయించామని చెప్పేశారు అనమాట. చూసే రూపాయి కేటాయించలేదు. ఈ 2వ బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. ఎంత దారుణంగా ఈ ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలకి మోసం చేశారు. అప్పుడు చక్కగా చేయూత వచ్చేది జగనన్న ప్రభుత్వంలో. ఎంతమంది చక్కగా చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టింగ్ రోడ్. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య, కర్ణాటక మధ్య కనెక్టింగ్ రోడ్ ఇది. అదేవిధంగా ఇది ఎలివేటెడ్ కారిడారు, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా. ఇది ఎయిర్పోర్ట్కు, మన హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి ప్రజలకు కూడా సిగ్నల్ ఫ్రీ రోడ్ ఇది కాబోతుంది. ఇది 300 కోట్ల రూపాయలతోటి 10 కిలోమీటర్ల పొడుగున ఇది పూర్తయింది. దీన్ని పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ గారు ఈ యొక్క ఫ్లైఓవర్ 10 కిలోమీటర్ల ఫ్లైఓవర్కు ప్రారంభోత్సవం చేస్తారు. రెండవది హైదరాబాద్ అంబర్పేట చౌరస్తాలో నేషనల్ హైవే 202 4 లేళ్లతో కూడినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణము ఆల్మోస్ట్ 90% పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 6 ప్రాంతాలలో ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయాల్సి ఉంది. వాళ్ళు ఎంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే
ఫ్లైఓవర్ కింద వేయాల్సినటువంటి రోడ్డు పూర్తవుతుంది. ఫ్లైఓవర్ మాత్రము కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది. అది నేను ఇటీవల జిహెచ్ఎంసీ కమిషనర్కు మిగతా అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే కింద కూడా రోడ్డు వేసేస్తాము. ఇది మరి 2 కిలోమీటర్ల పొడుగు, సుమారు 400 కోట్ల రూపాయల ఖర్చు అయింది దీనికి. ఇది కూడా NH-163 తెలంగాణలోని ప్రధాన పట్టాలైనటువంటి యాదాద్రి, భువనగిరి, వరంగల్ అర్బన్, ములుగు, ఛత్తీస్గఢ్ కలిపేటువంటి రోడ్డు ఇది. ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నేషనల్ హైవే వైడనింగ్ చేయడం జరిగింది. అంబర్పేటలో 2 సైడ్స్ రిలీజియస్ సంబంధించినటువంటి గ్రేవ్ యార్డ్ కారణంగా ఈ రోడ్డు వైడనింగ్ అక్కడ ఆగిపోయింది. అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రధానమంత్రి ఆదేశాలతో అక్కడ ఆ యొక్క గ్రేవ్ యార్డ్కి ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణానికి అంగీకరింపచేసి ప్రాజెక్టు శాంక్షన్ అయిన తర్వాత పనులు మొదలుపెట్టాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూసేకరణకు సంబంధించినటువంటి పనులు ఆలస్యం కావడము, ఇంకా 6 ప్రాంతాల్లో భూసేకరణ కాని కారణంగా అంబర్పేట ఫ్లైఓవర్ ఇంకా కొద్దిగా పెండింగ్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అదేవిధంగా మూడవది NH-167 మహబూబ్నగర్ జడ్చర్ల మధ్యలో 16 కిలోమీటర్ల జాతీయ రహదారి 193 కోట్ల రూపాయల ఖర్చుతో ఇది కూడా ఇంకా అక్కడక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీని కారణంగా మహబూబ్నగర్ జడ్చర్ల మధ్యలో ప్రయాణ సమయం తగ్గుతుంది, ట్రాన్స్పోర్టు వేగవంతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలను ఉద్దేశించి ప్రసంగం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇందిరా మహిళా శక్తి సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ మహిళలను ఉద్దేశించి ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.